నేను నమ్మిన పవిత్ర గ్రంథం జోలికి ఎందుకు వస్తున్నావు? ఎందుకు తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నావు? నీకు చేతనైతే సమాజంలో ఎన్నో చెడులు ఉన్నాయి. మాటి మాటికి బైబిల్లో చెడు ఉంది, బైబిల్లో చెడు ఉంది, బైబిల్లో చెడు ఉందని చెప్తున్నావు. ఈరోజు సమాజంలో నువ్వు నీ పిల్లలు కలిసి ఏదో ఒక సినిమా చూడండి, చూద్దాం. ఈరోజు ఒక సమాజంలో కుటుంబం అంతా వెళ్ళి ఒక సినిమా చూడండి. ఒక తల్లి సిగ్గుపడుతుంది, ఒక కూతురు సిగ్గుపడుతుంది, ఒక తండ్రి సిగ్గుపడతాడు. ఎందుకంటే అన్ని బూతులు, బూతు మాటలు, బూతు పాటలు, ద్వంద్వ డబుల్ మీనింగ్ అర్థాలు. చెడిపోయిందండి సమాజం, చెడిపోతుంది. మరి చెడిపోతున్న సమాజాన్ని సంస్కరించడం నీకు చేత కాదే? మంచిని నేర్పించడం నీకు చేత కాదే? దాని మీద దండెత్తడం నీకు చేత కాదే? ఏమండి ఈరోజు ఈ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అడుగుతున్నారా, ఎందుకు ఇలాంటి సినిమా తీసావని? ఎందుకయ్యా తప్పుడు భయంకరమైన అశ్లీలకరమైన పరిస్థితులతో ఎందుకు నువ్వు రిలీజ్ చేస్తున్నావు ప్రజల మధ్యని? ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో తెలీదు,